ఆత్మీయ అనుబంధం. ఒక మామయ్య ఆశయం. ఆ విశాలమైన ఇంటి వరండాలో రాఘవరావుగారు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. తన కొడుకు కార్తీక్ ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండటంతో ఆ ఇంట్లో ఆయన కోడలు అనన్య మాత్రమే ఉంటున్నారు. రాఘవరావుగారు విశ్రాంత ఉపాధ్యాయుడు, క్రమశిక్షణకు మారుపేరు. కాని లోలోపల ఆయనకు తన కోడలంటే ఎంతో గౌరవం. ఎందుకంటే ఆమె ఈ ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటోంది. అనన్య కాఫీ కప్పుతో మెల్లగా ఆయన దగ్గరకు వచ్చింది. మామయ్యగారు, మీ కాఫీ అని చిరునవ్వుతో అందించింది. రాఘవరావుగారు ఆమె వైపు చూశారు. ఆమె కళ్లలో ఏదో తెలియని బాధను ఆయన గమనిస్తూనే ఉన్నారు. పెళ్ళయి 2 ఏళ్లు దాటినా కార్తీక్ పని ఒత్తిడివల్ల ఇంటికి రాకపోవడం ఆమెను లోలోపల వేధిస్తోందని ఆయనకు తెలుసు. కాని అనన్య ఏ రోజూ తన బాధను బయటపడనీయలేదు. ఒకరోజు మధ్యాహ్నం అనన్య అటకమీద సామాన్లు సర్దుతుండగా ఒక పాత పెట్టె కనిపించింది. అందులో ఆమె కాలేజీ రోజుల్లో గీసిన పెయింటింగ్స్ రంగులు ఉన్నాయి. ఆమె ఒకప్పుడు గొప్ప చిత్రకారిణి కావాలనుకుంది. కాని పెళ్లి బాధ్యతల మధ్య తన కలను ఎక్కడో మర్చిపోయింది. ఆ చిత్రాలను చూస్తుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అప్పుడే రాఘవరావుగారు అక్కడికొచ్చారు. అనన్య కన్నీళ్లు తుడుచుకుని సర్దుకోవడానికి ప్రయత్నించింది. రాఘవరావుగారు ఆమె చేతిలో ఉన్న పెయింటింగ్ను చూశారు. ఇది నువ్వు గీసిందా అనన్యా అని అడిగారు ఆశ్చర్యంగా. ఆమె తల ఊపింది. ఎంత అద్భుతంగా ఉంది! ఇంతటి ప్రతిభను ఎందుకు దాచిపెట్టావమ్మా అని ఆయన ఆవేదనగా అడిగారు. ఆ రాత్రి భోజనం దగ్గర రాఘవరావుగారు అనన్యతో మాట్లాడారు. అనన్య, ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి రావడమంటే తన కలలను చంపుకోవడం కాదు. ఈ ఇంటికోడలిగా నీ బాధ్యతలు నువ్వు నెరవేరుస్తున్నావు. కాని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. రేపటి నుండి నువ్వు మళ్లీ బొమ్మలు గీయడం మొదలుపెట్టాలి అని ఆజ్ఞాపించినట్టుగా చెప్పారు. మరుసటి రోజు ఉదయం నుండే అనన్యలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. కాని లోలోపల ఒక భయం. పొరుగువారు లేదా బంధువులు ఏమనుకుంటారో అని ఆమె సంకోచించింది. ఈ వయసులో ఈ ఇంటి కోడలు ఇలాంటివి చేయడం అవసరమా అని ఎవరైనా అంటే ఆమె తన గదిలో కూర్చుని ఆలోచనలో పడిపోయింది. అదే సమయంలో వాళ్ల దూరపు చుట్టం సరోజమ్మ ఇంటికి వచ్చింది. అనన్య పెయింటింగ్ బ్రష్ పట్టుకుని ఉండటం చూసి, ఏంటమ్మా అనన్య, ఈ వయసులో ఈ రంగులు హంగులు ఏంటి? హాయిగా ఇల్లు చక్కదిద్దుకోక ఇదేం పిచ్చి అని వెటకారంగా అంది. అనన్య నోట మాట రాలేదు, కళ్లలో నీళ్లు తిరిగాయి. అది విన్న రాఘవరావుగారు లోపలి నుండి గంభీరంగా నడుచుకుంటూ వచ్చారు. సరోజమ్మ, ఒకరి ఆసక్తిని పిచ్చి అనడం నీ సంస్కారం కాదు. ఆమె నా ఇంటి కోడలు మాత్రమే కాదు, నా కూతురు. తన ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా మాట్లాడటం తగదు. ఇకపై మా ఇంటి విషయాల్లో నీ జోక్యం తగ్గించుకుంటే మంచిది అని కరాఖండిగా చెప్పారు. సరోజమ్మ వెళ్ళిపోయాక రాఘవరావుగారు అనన్య దగ్గరకు వచ్చి ఆమె తలమీద చేయివేశారు. అనన్య, లోకం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మనం చేసే పనివల్ల ఎవరికీ నష్టం లేనప్పుడు మన మనసుకి నచ్చిన పని చేయడానికి ఎవరికీ భయపడక్కర్లేదు. నీ వెనుక నీ మామయ్య ఉన్నాడని మర్చిపోకు అని ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతో అనన్య ఒక పెద్ద కాన్వాస్ మీద పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆమె గీస్తున్న ప్రతి గీతలో ఒక భావం, ఒక ఆశ కనిపించాయి. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తన కళలో లీనమైపోయింది. రాఘవరావుగారు దూరం నుండి చూసి ఎంతో మురిసిపోయారు. తన కోడలి ముఖంలో ఆ నవ్వు చూడటమే ఆయనకు పెద్ద తృప్తి. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ విదేశాల నుండి వీడియో కాల్ చేశాడు. అనన్య గీసిన చిత్రాలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. నాన్నా, అనన్య ఇంత బాగా గీస్తుందని నాకు తెలియదు. మీరు ఆమెకు తోడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అనన్య కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. మామయ్య ఇచ్చిన ప్రోత్సాహం తన జీవితాన్నే మార్చేసిందని ఆమెకు అర్థమైంది. ఒక తండ్రి తన కూతురికి ఇచ్చే గౌరవం ఒక మామయ్య తన కోడలికిస్తే ఆ ఇల్లు నందనవనం అవుతుందని రాఘవరావుగారు నిరూపించారు. అనన్య గీసిన ఒక అందమైన పెయింటింగ్లో ఒక పెద్ద వృక్షం చిన్న మొక్కకు నీడ ఇస్తున్నట్టుగా ఉంది. అది చూసి రాఘవరావుగారు గర్వంగా నవ్వుకున్నారు. వారి ఆత్మీయ అనుబంధం అందరికీ ఆదర్శంగా నిలిచింది.